సో మనందరం కలిసి ఎవరిని కీర్తించాలా? భాగవతం ఏం చెప్తుంది? సంసిద్ధిం హరితోషణం. ఈ యొక్క సృష్టి అంతా కూడా ఎప్పుడు సంతృప్తి చెందుతుంది అంటే హరితోషణం, హరిని కీర్తించినప్పుడు, హరిని సంతృప్తిపరిచినప్పుడు, హరిని సంతృప్తిపరిచినప్పుడు. అందుకని కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి దూర్వాసముని పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కౌరవుల దగ్గరికి వచ్చాడు. వస్తే దూర్వాసముని సకల మర్యాదలతో బాగా చూసుకున్నారు. అప్పుడు దూర్వాసముని అన్నాడు, ఏమయ్యా దుర్యోధన, నీకేమన్నా వరం కావాలంటే కోరుకో అన్నాడు. కలియుగంలో మనుషులు నోట్ల నుంచి ఒకటి వస్తుంది, హృదయంలో ఒకటి ఉంటుంది. ఎందువల్ల? వీళ్ళందరూ కలికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కలి అంటే ఎవరు? కపటానికి, కొట్లాటలకి యుగం ఇది. సో మరి దుర్యోధనుడు బయటకేమంటున్నాడో తెలుసా? కాదు, కూడదు, వద్దు అన్నా కానీ జూదమాడి సర్వస్వాన్ని కోల్పోయి బలవంతంగా అరణ్యాలకు వెళ్ళిపోయారు మా సోదరులు పాండవులు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఏంటో నాకు చాలా ఎప్పుడు వాళ్ళ మీదే బెంగగా ఉంటుంది. నాకేం వరం ఇస్తారు మీరు మహాత్ములు? ఏదన్నా అనుగ్రహం చూపించాలా అని ఉంటే ఆ పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను అనుగ్రహించండి అంటే దుర్యోధనుడు దుర్మార్గుడికి తెలుసు, ఈయన దూర్వాసముని మొదలే ముక్కోపి, ఈ పాండవులు అక్కడ ఏదో సక్రమంగా ఏదో చేయలేకపోతారు, చూసుకోలేకపోతారు. అప్పుడు ఆయన కోపం వచ్చి ముక్కోపి కదా ఏదో చెప్పించేస్తాడు, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఉంటుంది అని చెప్పి ఆ కపటమైనటువంటి దృష్టితోటి వాళ్ళ దగ్గరికి, పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అనుగ్రహించండి అంటున్నాడు. వాళ్ళని అనుగ్రహించండి అంటున్నాడు. ఇప్పుడు మామూలుగా జనసామాన్యంలో కూడా ఎవడన్నా ఏదైనా ఎక్కువ డబ్బులు పెట్టుకునేసాడు, వాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు పక్కింటోడికి, అది ఇది భలే ఉంది కొనరా, ఇది భలే ఉంది కొనరా అని. అంటే ఆడి మీద ఏదో కరుణ కాదు, నేను పోగొట్టుకున్నాను కదా వాడు కూడా పోగొట్టుకోవాలి, నేను పోగొట్టుకున్నాను కదా వాడు కూడా పోగొట్టుకోవాలా. ఈ ప్రపంచంలో ఎవరన్నా శ్రేయోభిలాషులు మానవాళికి ఉన్నారు అంటే అది విష్ణువుని పూజించేటువంటి విష్ణు భక్తులు, వైష్ణవులు మాత్రమే. అందుకనే శాస్త్రాలు ఏం చెప్తాయంటే వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి వాడు వైష్ణవుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా పరదుఃఖ సుఖి. ఎదుటివాడు నాశనం అయిపోతే వీడు ఆనందపడిపోతాడు. పోయాడా, ఎప్పుడో పోతాడు అనుకున్నా, కొంచెం టైం పట్టింది. సో ఇతరుల యొక్క దుఃఖాన్ని తన ఆనందంగా భావిస్తాడు సామాన్య జనులు. సో దుర్వాసముని ఈ దుర్యోధనుడి యొక్క కపటమైనటువంటి మాటలకు ఓహో సరే ఖచ్చితంగా పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అనుగ్రహిస్తానని బయలుదేరాడు. ఆయన వెనకాల 10,000 మంది శిష్యులు అంట, ఒకరిద్దరు కాదు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే గురువు ఎక్కడుంటే శిష్యులు అక్కడ ఉండేవాళ్ళు. గురువుకు జరిగేటువంటివన్నీ కూడా వీళ్ళకు కూడా శిష్యులు జరిగిపోతూ ఉంటుంది, ఆయన వెనకాల పోతూ ఉంటాయి. సో వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ అక్షయ పాత్ర అని ఒకటి ఉండేది ఎవరి దగ్గర? పాండవుల దగ్గర. ఎవరిచ్చారు అది? సూర్యభగవానుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? రేపు రాబోయే అక్షయ తృతీయ రోజే అక్షయ పాత్రని బహుమతిగా ఇచ్చాడు. సో ఆ అక్షయ పాత్ర ఏంటి అంటే రోజుకి ఒకసారి ఎంత భోజనం అన్నా ఎంతమంది కన్నా కానీ ఇస్తుందన్నమాట. ఒకసారి కోరుకున్న తర్వాత ఆ పాత్ర కడిగి పెట్టేస్తే ఇంక మళ్ళీ మరుసటి రోజుకే వీళ్ళు ఆ అక్షయ పాత్రని ఆ రోజుకి పాండవులకి ద్రౌపది కోరుకునింది. భోజనాలు అయిపోయిన తర్వాత అప్పుడు దూర్వాసముని ఆయన శిష్యులతోటి వచ్చాడు. వీళ్ళకేమైనా రాజ్యం ఉందా, లేకపోతే
అంతఃపురంలో పెద్ద వంటశాల ఉందా? అరణ్యంలో ఉన్నారు. అప్పుడేమన్నా డీమార్ట్లు, బిగ్ బజార్లు ఇవన్నీ ఉన్నాయా? ఏదో గెస్ట్లు వచ్చారని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏదైనా, ఇప్పుడు ఇంకేదో ఉంది బ్లింకెట్ అంట, ఏదైనా ఐటమ్స్ కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తే రైస్ అన్నీ వచ్చేస్తాయి. సో అటువంటివి ఏం లేవు ఫెసిలిటీస్. వచ్చేసారు వీళ్ళు. వచ్చేసి అమ్మా మేము కాలకృత్యాలు తీర్చుకొని వస్తాము, కొంచెం భోజనానికి అన్ని ఏర్పాట్లు చేయండి అన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పి దుర్వాసముని వెళ్ళిపోయాడు శిష్యులతోటి. ద్రౌపదికి విషయం అర్థమైపోయింది, ఏదో విపత్తు జరగబోతా ఉంది. ఇప్పుడు వచ్చిన సాధువులకి భోజనం పెట్టకపోతే అది చాలా పాపం. అది ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, అసలు సనాతన ధర్మంలో గృహస్థులు భోజనం తినేదానికి ముందు వీధి గుమ్మంలో నిలబడుకొని 3 సార్లు ఎవరన్నా ఆకలితో ఉన్నారా అని చెప్పి 3 సార్లు పెద్దగా పిలిచి, ఎవరన్నా బాటసార్లు అంటే ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, ఉచితంగా వస్తుందంటే తీసేసుకునేవాళ్ళు కాదు. చాలామంది అప్పులు తీసుకొని ఎగ్గొట్టేస్తారు, లేకపోతే ఎక్కడన్నా ఉచితంగా వస్తుందంటే తినేద్దాం అని చెప్పి అనుకుంటారు. వీటన్నిటికీ ఏంటి అంటే, నువ్వు రుణపడి ఉన్నావు. దేవస్థానంలో కూడా హుండీ ఎందుకు పెడతారు అంటే, భక్తులేమో ప్రసాదం ద్వారా కరుణ ఇవ్వాలా, భగవంతుని అలంకరణ ద్వారా కరుణ ఇవ్వాలా. సో మందిరానికి మెయింటెనెన్సు ఇవన్నీ కూడా ఉంటాయి. సో భక్తుడు వస్తాడు, దర్శనం చేస్తాడు, తన స్తోమత కొద్దీ ఆ దాన హుండీలో ఏదో వేస్తాడు. ఎందుకోసం? ప్రసాదం తింటున్నాడు, దర్శనం చేస్తున్నాడు, రుణపడకూడదు అనేటువంటి దృక్పథంతో. మేము కూడా మొదట్లో ఇస్కాన్లోకి బయట నుంచి భక్తులుగా వచ్చేటప్పుడు 4 గంటలు సర్వీస్ చేస్తే ఒక కూపన్ ఇచ్చేవాళ్ళు, దానికి దొన్న ప్రసాదం వస్తుంది. 8 గంటలు సర్వీస్ చేస్తే ఇంకో కూపన్ ఇచ్చేవాళ్ళు, ఇంకో రంగు కూపన్, దానికి ఫుల్ ప్రసాదం ఇస్తారు. సో ఇదంతా క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఏం పని చేయకుండా వచ్చేసి తినేసి వెళ్ళిపోవాలా, పెట్టకపోతే కేసులు పెట్టేస్తాం. సో ఇటువంటి వాళ్ళు తయారై ఉన్నారు. అంటే వాళ్ళకి ఈ కర్మ సిద్ధాంతం ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాళ్ళకి బుర్రలోకి ఏమి వెళ్ళలేదు, తత్వం వెళ్ళలేదు. సో అందువల్ల ఏదో చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా బాటసారి అట్ట వెళ్ళేవారు మాత్రమే తీసుకునేవాళ్ళు అంటారు. ఆ భుజించిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువు ఉంటే అది తిరిగి వాళ్ళకి బహుమతిగా ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందువల్ల అంటే, మళ్ళా ఆ ఊరికి ఎప్పుడు వస్తాడో, వీళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకుంటాడో ఏంటో తెలియదు కదా. అందుకని చెప్పి వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువు ఉంటే అది తిరిగి ఆ రుణాన్ని తీర్చుకునేదానికి ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళంట. సో ఇవన్నీ కూడా కర్మబంధనాలు. కర్మ సిద్ధాంతం తెలియకుండా జనాలు ఫ్రీగా వస్తే ఏదో తీసేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటారు. ఫ్రీగా వస్తే నువ్వు తీసుకుంటావు, రేపు అది మళ్ళా నువ్వు అప్పచెప్పాలా, ఉరికినే తీసుకుంటే సరిపోదు. సో మనం దొరికింది తీసేసుకుందాం. ఇవన్నీ కూడా ప్రతిదీ అడుగు తీసి అడుగు పెడితే మనం కర్మ బంధనాల్లో చిక్కుకుంటాం. అందుకనే ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. సాలెగూడులో ఈగపోయి చిక్కుకుంటుంది. అది సాలెగూడులో చిక్కుకున్నప్పుడు తను రక్షించుకోవాలని చెప్పి కాళ్ళు చేతులు ఆడిస్తుంది. ఇట్లాగా అది ఎంత ఆడిస్తే అంత దాంట్లో చిక్కుకుపోతుంది అనమాట. అట్లాగే ఈ భౌతిక జగత్తులో ఆ ఈగ ఎట్లాగా తను రక్షించుకునే దానికి కాళ్ళు కదిపితే ఎట్లా చిక్కుపోతుందో, మనం కూడా ఇక్కడ జీవించడానికి ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఒక్కొక్క కర్మబంధనంలో ఇక్కడ చిక్కుపోతూ ఉంటాం. ఎవరినైనా ఒక మాట అన్నా కానీ అది మన కర్మనిస్తుంది. మంచి అనుకోండి, ఆడ ఆనందపడ్డాడు కాబట్టి రేపు మనం ఆనందం కలిగేటువంటి ఒక సిచ్యుయేషన్ ఇంకెవడన్నా మనం వచ్చి పొగుడతాడు, మనకు ఆనందాన్ని ఇచ్చేటట్టు మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతన్ని మనం దూషించాం అనవసరంగా, అది కర్మ అవుతుంది. రేపు ఎవడో ఒకడొచ్చి దూషిస్తాడు మన వాళ్ళని. వాడే దూషించాల్సిన అవసరం ఏం లేదు.
ఈ కర్మలు భగవంతుడు ఎట్లా లెక్కలెప్ప చెప్తుంటాడంటే, ఏదో బస్సులో కూర్చుంటాం, పక్క సీటోడు మనం చేయి పెట్టుకునే ఆమ్రెస్ట్ ఉంటుంది, దాన్ని నెడతాడు మనల్ని, వాడు చేయి పెట్టుకునేదానికి. సరే మనం కొంచెం అటు అనగానే వాడి కోపం వచ్చి ఒక లెంపకాయ కొట్టేసి వాడి స్టేషన్ వచ్చి దిగి వెళ్ళిపోతాడు. మళ్ళీ మనం రియాక్షన్ చేయడానికి కూడా లేదు. వాడి స్టేషన్ వచ్చింది, వాడు దిగి వెళ్ళిపోయాడు. ఎప్పుడో ఎవరికో చేసాం, అది వీడి ద్వారా ఒక లెంపకాయ తగిలింది, అయిపోయింది, కర్మ అక్కడికి చెల్లైపోయింది. ఇట్లాగా ఈ కర్మ అన్నటువంటిది కాంప్లెక్స్ అన్నమాట. ఎవడికి ఏదేది రుణపడుతున్నామో, ఆర్థికంగా రుణపడ్డామా, మానసికంగా రుణపడ్డామా, సాంఘికంగా రుణపడ్డామా, ఇవన్నీ కూడా రుణాలు అడుగు తీసి అడుగు పెడుతుంటే రుణాలు అన్నమాట. సో ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, ఇవన్నీ కర్మ సిద్ధాంతం తెలుసుండబట్టి అనవసరంగా ఒక మాట అనేవాళ్ళు కాదు, తర్వాత ఒకరి దగ్గర ఒకరు తీసుకునేటువంటి వాళ్ళు కాదు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఏదో వచ్చేస్తుందని చెప్పి ఏదైనా తీసేసుకోవడం, ఇవన్నీ చాలా కేర్ఫుల్గా ఉండేవాళ్ళు. ఎందువల్ల అంటే, మనం కేర్ఫుల్గా లేకపోతే ఒక్క చిన్న రుణపడిన దానికి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి కదా. ఎంత పెద్ద ట్యాక్స్ అంటే, ఒకటి దగ్గర మనం ఒక 100 రూపాయలు తీసుకున్నాం, ఈ జన్మలో దాన్ని తీర్చుకోలేకపోయాం, మళ్ళీ వచ్చే జన్మ ఎత్తాలి వాడికి ఆ 100 రూపాయలు క్లియర్ చేయడానికి. మళ్ళీ నువ్వు పుట్టాలా, తల్లి గర్భంలో 9 మాసాలు, మళ్ళీ నువ్వు చావాలా. గరుడ పురాణం చెప్తుంది, 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి మృత్యు సమయంలో ఉంటుందంట. సో 100 రూపాయలు తీర్చడానికి నువ్వు పుట్టుక 9 నెలలు తల్లి గర్భంలో మళ్ళా జన్మెత్తాలా, మళ్ళీ మరణించాలి, 40,000 తేళ్లు కుట్టిన బాధను పొందాలా. ఈ రెండిటికి మధ్యలో మళ్ళీ ముసలితనం, వ్యాధి, ఇవన్నీ దేనికి నేను అనుభవించాలంటే ఒకడికి 100 రూపాయలు రుణపడ్డాను అది ఇవ్వడానికి. ఇవన్నీ ఎవడన్నా తెలిసినోడు ఎంత కేర్ఫుల్గా ఉంటాడు, ఎంత జాగ్రత్తగా ఉంటాడు. సో అందుకని ఇంతకు ముందు రోజుల్లో ఇవన్నీ తెలిసి ఉండడం బట్టి ఇంకా విధి లేక ఏదో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు, ఆ గృహస్థుడు వెళ్ళి ఎవరైనా ఆకలితో ఉన్నారా అంటే, అయ్యా నేను ఆకలితో ఉన్నానని చెప్పి వచ్చి భోజనం చేసి మళ్ళీ దానికి బదులుగా ఏదో ఒక బహుమతి ఇచ్చి ఆ రుణాన్ని అక్కడికక్కడ చెల్లించుకొని వెళ్ళిపోయేవాడు. సో ఈయన సాధు వచ్చినప్పుడు, ఒక గృహస్థుడు సామాన్యంగా ఎవరైనా ఆకలితో ఉండే వాళ్ళని తీర్చాల, మరి ఈ సాధు వచ్చాడు, ఆయన శిష్యులు వచ్చారు, మరి వాళ్ళందరినీ కూడా రుణం తీర్చుకోకపోతే ఎట్లా? అప్పుడు ద్రౌపది, భక్తులకేంటి అంటే ఆనందమైన దుఃఖమైన ఏదైనా కానీ భగవంతుడితోనే పంచుకుంటారు. ఎందువల్లంటే వేరే ఎవరు తీర్చేవాళ్ళు ఏం కాదు, ఏదైనా కానీ ఆ తీర్చేవాడు ఎవరు? ఆ భగవంతుడే. అందుకని ద్రౌపది కృష్ణ అని పిలిచింది. ఈయన కృష్ణుడు కూడా ఏంటి అంటే పరీక్షిస్తూ ఉంటాడు అన్ని. ఆయన ఈమె పిలిచిన తక్షణమే వచ్చి రాగానే ఏమంటున్నాడు తెలుసా? అమ్మ ద్రౌపది, చాలా ఆకలిగా ఉంది, కొంచెం భోజనం ఏమన్నా పెట్టవేయండి. అమ్మ ద్రౌపది, చాలా ఆకలిగా ఉందే, ఏమన్నా భోజనం పెట్టవేయండి. ఈమన్నది, మీరు కూడా పరీక్షిస్తున్నారా స్వామి? ఆ భోజనం వల్లే కదా ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు సమస్య వచ్చింది. దూర్వాసుడు ఆయన శిష్యులతోటి 10,000 మందితోటి వచ్చాడు, నేనేమో అక్షయ పాత్ర కడిగి పెట్టేశాను, ఇప్పుడు మళ్ళీ ఇది రేపే పని చేస్తుంది. మీరు వచ్చి మళ్ళీ ఆకలి అంటున్నారు. కడిగి బోళిచ్చేసాను స్వామి, ఏం లేదు. ఏంటి ద్రౌపది, అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు నువ్వు? అబద్ధాలు కాదు స్వామి, నిజమే చెప్తున్నాను నేను. లేదమ్మా, ఉంది. ఏముంది స్వామి? ఏమీ లేదు. ఆ పాత్ర ఇటు తీసుకురా అన్నాడు. ఆ అక్షయ పాత్ర తీసుకొని వస్తే ఒక్క మెతుకుంది. ఇది పెట్టుకొని లేదంటావే ద్రౌపది, ఈరోజు కడిగేటప్పుడు ఏదో నిర్లక్ష్యంగా కడిగినట్టున్నాను స్వామి, ఆ మెతుకు అంటుకుని పోయింది, నేను దాన్ని గమనించలేదని. చాలమ్మా, ఇది చాలు నా ఆకలి తీర్చడానికి అని చెప్పి ఆ మెతుకు తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఒక్క మెతుకు ఆ నోట్లో వేసుకొని ఒక పెద్ద తేన్పు తెంపి, అబ్బా కడుపు నిండింది అన్నాడు. ఆయన ఆ మెతుకు తిన్న తర్వాత ధర్మరాజుతో చెప్పాడు, అయ్యా నీ సోదరులు ఎవరినైనా పంపించు,
దుర్వాసముని పిలుచుకురా భోజనానికి అన్నాడు. ఏముంది ఏడు తినడానికి భోజనానికి పిలవడానికి? ఈ భీముడు వీళ్ళందరూ అంటున్నారు భలేటోళ్ళే, ఏడేమీ లేదు పిలుచుకొస్తే పెట్టడానికి. ఆయన కోపం వస్తే ఆల్రెడీ అడవుల్లో ఆకలితో అలమటిస్తూ ఉండడానికి నీళ్ళు లేకుండా ఏదో అరణ్యవాసం చేస్తున్నాము. ఆయన కోపం వచ్చి కుక్క పిల్లి అయిపోమంటే శపించేస్తే లేనిపోని తలకాయ నొప్పి అన్నాడు. అప్పుడు కృష్ణ అన్నాడు, మీరు వెళ్ళి పిలవండి అయ్యా, ఏం పర్వాలేదు. లాస్ట్కి భీముడు వెళ్ళాడు. వెళ్తే భగవంతుడు ఒక్క మెతుకు తిరిన దానికి దూర్వాసమునికి ఆయన 10,000 మంది శిష్యులకి ట్యాంకీ ఫుల్ అయిపోయింది, కడుపు నిండిపోయింది. వాళ్ళందరూ కూడా ఒక్కోసారి బాగా తింటే మనకు భుక్తాయాసం అంటారు. భుక్తాయాసం తింటే ఆయాసం వచ్చేస్తుంది. అట్లా పడుకొని కింద పడి అటు ఇటు దొల్లుతూ ఉన్నారు, అటు ఇటు దొల్లుతూ ఉన్నారు. అమ్మో అయ్యో కృష్ణ రామ గోవింద, భుక్తాయాసంతో. అప్పుడు భీముడు వచ్చాడు, స్వామి మీకు భోజనాలు రెడీగా ఉన్నాయి. ఏంటా భోజనాలు రెడీగా ఉండేది? ఒక్క మెతుకు కానీ లోపలికి వెళ్ళిందంటే ట్యాంకీ పగిలిపోద్ది. ఏంటి భోజనాలు రెడీగా ఉండేది? ఇంకా మేమేం రాలేము. ఎందుకు చెప్తున్నాను ఈ కథ అంటే, మనందరం కలిసి కృష్ణుడిని సేవించాలా? ఎందుకు సేవించాలా? అన్ని రకాల సంతృప్తిని నువ్వు పొందాలా అంటే నిన్ను సంతృప్తి పరచగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆ భగవంతుడు. ఆయన్ని సేవించడం ద్వారా జీవుడు సంతృప్తి చెందుతాడు. ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. సాటిస్ఫై కావాల్సిందేంటి? మన ఇంద్రియాలు. మన ఇంద్రియాలు ఎప్పుడు సంతృప్తి చెందుతాయి? ఆ ఋషికేశుడు, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ ఋషికేశుడిని మనం ఎప్పుడైతే సంతృప్తి పరుస్తామో ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి. అదే భాగవతం చెప్తుంది, సంసిద్ధిం హరితోషణం, సంసిద్ధిం హరితోషణం. సో అందుకని మనం ఏంటి అంటే ఇక్కడ చాణూరుడు ఆ భగవంతుడిని అందరూ స్తుతించడం కీర్తించడం తట్టుకోలేకపోయాడు. మనం కూడా మన ముందు ఎవరినైనా పొగిడితే మనం తట్టుకోలేక ఇమీడియట్గా ఏదో ఒకటి, నువ్వు అట్ట అనుకున్నావు, ఆయనలో ఈ లోపం ఉందిలే అని చెప్పి ఏదో ఒకటి తగ్గించేయాలి, ఆ వ్యక్తిని తగ్గించేయాలి, ఇమీడియట్గా అంటాం. కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా కర్మ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. ఒకసారి ఒక ఆమె పెరుగు తీసుకొని పోతూ ఉంటుంది. పెరుగు తీసుకొని పోతూ ఉంటే ఒక గద్ద ఒకటి పామును ఒక దాన్ని పట్టుకొని గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఆ గద్ద పాము మెడ గట్టిగా నొక్కేస్తుంది తన గోళ్ళతోటి. మామూలుగా మీరు పాముల విషం తీస్తారు, అది ఎప్పుడైనా చూసారో లేదో. ఒక డబ్బాకి దాని కూరల్ని పెట్టి గట్టిగా నొక్కుతారు, అది విషం అంతా దాంట్లో ఆ డబ్బాలో వచ్చేస్తుంది అన్నమాట. ఆ నొక్కబడ్డం వల్ల ఆ విషం ఆ పాము కక్కింది. ఈ పెరుగు అమ్ముకునే ఆమె ఆ పెరుగు కుండకు మూత లేకుండా తీసుకొని పోతా ఉంది. ఆ విషం వచ్చి ఆ పెరుగు కుండలో పడింది. ఆ పెరుగు కుండలో పడేసరికి ఆమె తీసుకెళ్ళి ఒక ఆమెకి అమ్మింది ఆ పెరుగుని. ఆ రోజు ఇంటికి ఎవరో బంధువులు వస్తారని చెప్పి ఆమె కుండ కొనేసింది. ఆ బంధువులు ఇంటికి వస్తే చక్కగా మజ్జిగ జీలికి వాళ్ళందరికీ కూడా ఆ మజ్జిగ, కుండ మజ్జిగ ఇచ్చిందనమాట. ఆ మజ్జిగ తాగిన దక్షిణ వీళ్ళందరూ పోయారు. ఎందువల్ల? దాంట్లో విషం కలిసింది కదా. ఈ కేసు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్తున్నాడు, ఎప్పుడైతే వాళ్ళందరూ చనిపోయారో ఆమె ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఇంకా ఆమె గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమని? ఇంటికి బంధువులు వస్తే విషం పెట్టి చంపేసింది, ఇంటికి బంధువులు వస్తే విషం పెట్టి చంపేసింది, ఇంటికి బంధువులు వస్తే విషం పెట్టి చంపేసింది. మనం కూడా ఒక్కోసారి భక్తుల గురించి వాళ్ళ గురించి ఎవరో ఏదో చేస్తారు కామెంట్, మనం చూడలా, మనకు తెలియదు విషయం. నీకు తెలుసా అట్ట
ఇట్టంట, నీకు తెలుసా ఇట్టంట. కరెక్ట్ కాదు అది. వాడు ఏమీ స్వార్థం ఉందో ఆ రకమైనటువంటిది స్ప్రెడ్ చేయడానికి మనకు తెలియదు. మనకు తెలిసి తెలియకుండా ఊరికినే మాట్లాడకూడదు. ఆ ఇంటికి బంధువులు వస్తే విషం పెట్టి చంపేసింది. ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలకి భారతదేశానికి ఒక గొప్ప మైనస్ పాయింట్ ఏంటి అంటే, పాశ్చాత్య దేశాల్లో ఎవరి జీవితాలు వాడు పట్టించుకోడంట. మనకేంటి అంటే ఒక పూట భోజనం అన్నా ఆపుకుంటాం, కానీ చుట్టుపక్కల వాళ్ళ కథలు ఇవన్నీ కావాలి మనకు చర్చికి. వాళ్ళిట్ట వీళ్ళిట్ట. ఒకరోజు భోజనం లేకపోయినా పర్లేదు, సహిస్తాం, కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే మాత్రం తట్టుకోలేదు. నిన్న కూడా నేను ఒక ఛానల్కి మాట్లాడుతూ ఒక కథ చెప్తున్నాను. చాలామంది ఇట్లాంటి మాటల వల్ల తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మొన్న ఏదో కేరళలో ఒక ఇష్యూ జరిగింది. ఎవరో ఒక మాతాజీకి ఎవరో ఒక వ్యక్తి చేయి తగిలాడనో ఏమో ఒక వీడియో తీసి పెట్టిందన్నమాట. అది చాలా వైరల్ అయిపోయింది. అతను ఆ అవమానం తట్టుకోలేక పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా చూస్తే ఆ స్త్రీ కావాలని పెట్టిందంట అతని మీద. ఆమె తగిలి వీడియో తీసి, ఎవరన్నా తగులుతారని కెమెరా రెడీగా పెట్టుకొని ఉంటారా చెప్పండి? పొరపాటున తగిలినా కానీ కెమెరా రెడీగా ఉండదు కదా. కెమెరా రెడీగా ఉంది, అది వీడియో తీసింది అంటే ఇంటెన్షనల్. సో అతను పాపం అదంతా వైరల్ అయిపోయింది. నేను స్త్రీని తగిలానని చెప్పి అవమానం అయిపోయిందని చెప్పి ఆత్మహత్య చేసేసుకున్నాడు. ఇటువంటివన్నీ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. సత్యాలు తెలియకుండా మనం ఏదో టెలికాస్ట్ చేసేయడం, ఇప్పుడు ఏదో మాధ్యమాలు ఉన్నాయి కదా అని చెప్పి వాటిని మనం ఇచ్చేయడం, ఇవన్నీ కూడా చాలా పాపం. అది చాలా పాపం అది. సో వాళ్ళందరూ కూడా ఇంటికి బంధువులు వస్తే విషం పెట్టి చంపేసిందని చెప్పి పెద్దగా పబ్లిసిటీ చేశారు. ఈమె అవమానం తట్టుకోలేకుండా ఉంది. యమధర్మరాజు దగ్గరికి ఈ విషయం వెళ్ళిద్ది. వీళ్ళందరూ విషం తాగి చచ్చిపోయారు కదా, అక్కడేదో డెసిషన్ చేయాలా, ధర్మ నిర్ణయం చేయాలా. అప్పుడు చిత్రగుప్తుడు అంటున్నాడు, స్వామి ఈ కేసు చాలా స్పెషల్గా ఉంది. ఎందువల్లంటే ఆ పెరుగులో విషం ఉన్న సంగతి ఆ యజమానురాలికి తెలియదు. అది ఆకాశం నుంచి పడింది. పెరుగు అమ్మిన ఆమెకి తెలియదు, ఆమె చూడలా. అట్టని చెప్పి గద్దనేమన్నా మనం శిక్షిద్దామా, పాపం దానికేద్దామా అంటే, గద్దకు సహజమైన ఆహారం పాము. పావునేమన్నా తప్పు పడతామా అంటే, గద్ద మెడ నొక్కింది, అది విషం గక్కింది. ఇక్కడ అసలు ఈ కేసులో ఎవరికి పాపం అంటగట్టాలో అర్థం కావట్లేదు అని చెప్పి చిత్రగుప్తుడు యమధర్మరాజుతో అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, చాలా సింపుల్ అబ్బాయి చిత్రగుప్త, ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విషయం తెలియకుండా ఇంటికి బంధువులు వస్తే విషం పెట్టి చంపేసిందని చెప్పి మాటలు అన్నారు కదా, ఈ పాపం అంతా వాళ్ళ ఎత్తినేసేయి అన్నాడు. ఇంటికి బంధువులు వస్తే విషం పెట్టి చంపేశారు కదా అని చెప్పి అన్నారు కదా, ఈ పాపం అంతా వాళ్ళ ఎత్తినేసేయి అని చెప్పి యమధర్మరాజు చెప్పాడు. ఇంతకు ముందు రోజుల్లో సత్సంగానికి వెళ్తే ఇటువంటి సత్యాలన్నీ చర్చించుకునేవాళ్ళు. అందుకని ఏదన్నా కథలు ఇటువంటివి ఉన్నా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అటువంటి ఇనేటివి కర్మ సిద్ధాంతం, ఎవరికి నమ్మకాలు ఇవన్నీ లేవు. 24 గంటలు ఇతరుల గోల వాళ్ళ యొక్క పండగ అనమాట. ఎవరికన్నా ఏదైనా జరిగింది అంటే వీళ్ళకి ఇంక ఉత్సాహం, దాని గురించి చర్చలు అవి ఇవి. మనందరం చర్చించాల్సిందేంటి? హరికథను గురించి చర్చించాలి. ఈ హరికథ ఏం చేస్తుంది? ఈ సంసారం నుంచి మనల్ని విముక్తిని కలిగిస్తుంది. ప్రాపంచిక కథలు ఏం చేస్తాయి? ఈ సంసారంలో మనల్ని బంధిస్తాయి. హరికథ చర్చించాలా, భగవంతుడు లీలలు చర్చించాలా, భగవంతుడిని యొక్క నామాన్ని కీర్తించాలా. మనం ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మనం దూర్వాసముని గురించి చర్చించాం. హరిని సంతృప్తి పరిస్తే సృష్టి అంతా సంతృప్తి చెందుతుంది అని. అప్పుడు మనకు ఆ భగవంతుడి పట్ల విశ్వాసం కలుగుతుంది. అరే, ఒక్క మెతుకు తిని ఇంతమంది కడుపులు నింపేశాడు స్వామి, నాకు కూడా అటువంటిది ఏదైనా క్లిష్ట పరిస్థితులు వస్తే ఖచ్చితంగా నా స్వామి నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం కలుగుతుంది. ఖచ్చితంగా భగవంతుడు ఆయన కాపాడుతాడు.
నువ్వు ఎంత శరణాగతి పొందావనే దాన్ని బట్టే ఉంటుంది. శరణాగతి పొందకపోతే ఎందుకు కాపాడయ్యా అంటే పిలవకుండా వచ్చావేంటి పేరంటానికి అంటాం మనం. తెలివి ఎక్కువ కదా, భౌతిక తెలివిలు ఎక్కువ. ఆయన మనల్ని కాపాడడానికి వచ్చాడు అనుకోండి, నేను ఏమైనా పిలిచానా, ఎందుకు వచ్చావంట. అందుకని భగవంతుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. మేము పిలవకుండా వెళ్తే మళ్ళీ వాడు అంటాడు పిలవకుండా వచ్చావేంటి అది ఇది అని చెప్పి. సో మనకు భాగవతంలో కూడా రోజు మనం ఒక శ్లోకం చెప్పుకుంటాం. నష్టప్రాయే శభద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నష్టప్రాయే శభద్రేషు. మనం ఇక్కడ ఏంటి అంటే తల్లిదండ్రులు తప్పిపోయినటువంటి పిల్లోడు ఎవడన్నా ఎగ్జిబిషన్కి వెళ్తే కుటుంబంతో చిన్నపిల్లోడు తప్పిపోయాడు అనుకోండి, వాడికి అప్పుడు దాకా తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. రంగుల రాట్నం బాగుంది, పీచు మిఠాయి బాగుంది, అన్నీ ఆనందిస్తున్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులు తప్పిపోయారో ఆ పీచు మిఠాయిలో రుచి తెలియట్లేదు వాడికి, రంగుల రాట్నంలో రంగులు కనిపించట్లేదు, అంతా వాడికి నరకప్రాయంగా ఉంది. మనం కూడా అటువంటి అభద్రతా సిచ్యుయేషన్లో ఉన్నాం. ఇక్కడ ఏదన్నా ఒక కష్టం కలిగితే బింబేలెత్తిపోతాం, అయ్యో బాబు. కానీ ప్రహ్లాదుడు ఎట్టున్నాడు? మనకు జరిగేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అవునా కాదా? మన వల్ల ఎవరు మంటల్లోకి దోయట్లేదు కదా. ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎత్తుకొని వెళ్ళిపోయి మన వల్ల అక్కడి నుంచి కిందకు దోసేస్తాం అనట్లేదు కదా. సముద్రంలో వేసేస్తామని ఎవరన్నా అనట్లేదు కదా. పాము తీర్చుకొచ్చి మన మీద వేయట్లేదు కదా. ఏనుగు కాళ్ళ కింద మనల్ని పడుకోబెట్టట్లేదు కదా. ఎవరన్నా ఇవన్నీ చేస్తున్నారు మనకు? ఏం లేదు. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం దొల్లి హెడ్ చేస్తాం. కానీ అంతత్వ ప్రాబ్లమ్స్ జరుగుతుంటే ప్రహ్లాదుడు ఎట్టున్నాడు? ఏవం ప్రసన్న మనసో, కించిత్ ముఖంలో భయం లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. ఎందువల్ల ప్రశాంతంగా ఉన్నాడు? భాగవతం నరనరాల్లో జీర్ణించుకుని పోయింది. ఎక్కడ జీర్ణించుకున్నాడు ఆ భాగవతాన్ని? తల్లి గర్భంలోనే జీర్ణించుకున్నాడు. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదముని భాగవతం చెప్తూ ఉంటే ఆమె మనలాగే భాగవతం క్లాసులో కూర్చోగానే మనం ఏం చేస్తాం? ఒక 2-3 నిమిషాలు గడిచిన తక్షణమే నాగరాజ నాగరాజ. ఆమె కూడా నిద్రపోయింది పాపం, కయ్యాతు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో నుంచి నారదముని చెప్తూ ఉంటే ఈయన కళ్ళు మూసుకొని చెప్తున్నాడు. ఊగొడితే వాళ్ళు ఉంటే చాలు, వింటున్నారు కదా అని. తీరా చూస్తే ఎవరయ్యా ఊగొట్టారంటే తల్లి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు. ఆయన తల్లి గర్భంలోనే భగవంతుడు లీలలు, భక్తులు కలిగే కష్టాలు, ఆ భగవంతుడు వచ్చి ఎట్లా అభయం ఇస్తాడు, ఎట్లా వాళ్ళని రక్షిస్తాడు, అన్నీ వినేశాడు. సంపూర్ణ విశ్వాసం వచ్చింది. అందుకని ఇవన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళు బ్రతిమలాడుతూ ఉన్నారు. ఏమని తెలుసా? ఏ ప్రహ్లాద, నీ ముఖం చూస్తే ఎంత ముద్దుగా ఉందయ్యా, ఎందుకు మీ నాన్నగారితో వైరం? మా చేతులు రావట్లేదు నిన్ను చంపడానికి, దయచేసి మా మాట వినవయ్యా, మీ తండ్రి గారు ఏం చెప్తే చేసేవయ్యా, మాకు నిన్ను చూస్తే చంపాలనిపించట్లేదు. అప్పుడు ప్రహ్లాదుడు సున్నితంగా చెప్తున్నాడు, ఏమయ్యా పెద్ద మనుషులారా, ఇంత పెద్దగా ఎదిగారు మీరు, ఒక్క సత్యం మీకు తెలియదయ్యా, మా తండ్రి గారు మీరు నిర్ణయిస్తే నేను చనిపోనయ్యా, ఆ శ్రీహరి నిర్ణయిస్తే చనిపోతానయ్యా, మీరు నిర్ణయిస్తే నేను చనిపోను, మీ పని మీరు చేయండి అయ్యా. ఎంత గొప్ప పాయింట్ అది! అంత చిన్న వయసులో ఆ శ్రీహరి నిర్ణయిస్తే నేను మరణిస్తాను, మీరు నిర్ణయిస్తే నేను చావను, చనిపోను. చైతన్య మహాప్రభు అదే చెప్పారు, రాకే కృష్ణ మారే కృష్ణ రాకేకో. ఎవరినన్నా కృష్ణుడు చంపాలా అనుకుంటే వాడిని ఎవడు కాపాడలేడు. అదెవరు? హిరణ్యకశిపుడు.
ఎవరినన్నా కృష్ణుడు కాపాడాలనుకుంటే వాడిని ఎవరు ఏం చేయలేరు, అతన్ని ఎవరు ఏం చేయలేరు. అదెవరు? ప్రహ్లాదుడు. అది ప్రహ్లాదు. సో భాగవతం ఏం చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి అభద్రతలను తొలగించేస్తుంది. నష్టప్రాయేషు అభద్రేషు. అందరూ ఇన్సెక్యూరిటీలో ఉన్నారు. ఇన్సెక్యూరిటీ, అభద్రత. ఆ అభద్రతలు తొలగిపోవాలంటే నిత్యం భాగవత సేవయా, నిత్యం భాగవతాన్ని సేవించాలా. ఏ రకంగా భాగవతాన్ని శ్రవించాలా? స్పష్టంగా వింటూ, శ్రవణం చేస్తూ. భాగవతాన్ని ఎట్లయ్యా సేవించాలా అంటే శ్రవణం, వింటూ, రోజు వినాల. వింటే మనకు విశ్వాసం పెరుగుతుంది భగవంతుని పట్ల. ఆ ఎగ్జిబిషన్లో తల్లిదండ్రులు తప్పిపోయిన పిల్లోడు తల్లిదండ్రులు మళ్ళా కనిపించేంత వరకు వాడికి టెన్షన్ పోదు. అవునా కాదా చెప్పండి? వాడు అటు ఇటు పరిగెత్తేస్తుంటాడు, తెలియకుండా ఏడుపు వచ్చేస్తుంది వాడి కళ్ళలో నీళ్లు. అదే పిల్లవాడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో, తల్లిదండ్రులు కనిపించకుండా పోయిన తక్షణమే వాడికి తెలియకుండా దుఃఖం వచ్చేసింది, కళ్ళలో నీళ్లు, అటు ఇటు పరిగెత్తేస్తున్నాడు, టెన్షను. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు కనిపిస్తారో వాడికి శాంతన. పోయి గట్టిగా వాళ్ళు పట్టేసుకొని, ఎక్కడో పోయారమ్మా మీరు. నిత్యం భాగవతాన్ని మనం ఎప్పుడైతే సేవిస్తామో ఆ శ్రీహరి మనకు కనపడతాడు. కాబట్టి మనలో ఉండే అభద్రతలు, ఈ పిల్లవాడికి తల్లిదండ్రులు కనిపించిన తక్షణమే అభద్రతలన్నీ ఎట్ట తొలగిపోయాయో, ఆ భాగవతాన్ని రోజు శ్రవణం చేయడం వల్ల ఆ శ్రీహరి మనతోనే ఉంటాడు. కాబట్టి మనలో ఉన్న అభద్రతలన్నీ తొలగిపోతాయి. నా స్వామి నాతో ఉన్నాడు కదా, నాకు ఇంకా భయం ఏంటి? నా స్వామి నాతో ఉన్నాడు కదా, ఇంకా నాకు భయం ఏంటి? అన్ని అభద్రతలు తొలగిపోతాయి. అందుకని మనం రోజు ఆ శ్లోకం చెప్పుకుంటాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. భాగవతం ఏంటి? భగవతీర్ ఉత్తమ శ్లోకే. ఉత్తమ శ్లోకే ఇది. భాగవతం ఉత్తమ శ్లోకం. భగవంతుడు ఎవరు? ఉత్తమ శ్లోకుడు. ఆ ఉత్తమ శ్లోకం భాగవతాన్ని మనం శ్రవణం చేయడం వల్ల అన్ని అభద్రతలు తొలగిపోతాయి. అన్ని అభద్రతలు తొలగిపోతాయి. ఇక్కడ మనకు డబ్బు లేని దానివల్ల, శరీరంలో శక్తి లేని దానివల్ల, వీటన్నిటి వల్ల కాదు అభద్రతలు. మన తండ్రి మనతో లేడు, అభయుడు లేడు. అభయ అంటే అర్థం ఏంటి? భయానికే భయము కలిగించువాడు. మనలో భయం ఉంది. ఆ భయం ఎప్పుడు పోతుంది? శీల ప్రభుపాదుల వారు ఊహించుకోండి, మారని 40 రూపాయలు పెట్టుకొని ఆయన అమెరికాకి అది నౌకలో ప్రయాణం చేసి వెళ్ళారు అంటే ఎంత ధైర్యం ఉండాల, ఎంత ధైర్యం ఉండాలి. మరి ఆయనలో ధైర్యం ఏంటి? ఆయన పేరేంటి? అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద్. అభయ చరణారవింద. ఆయన ఆ అభయునికి సంపూర్ణంగా శరణాగతి పొందాడు కాబట్టి ఏమవుతుంది, చలో. మన వాళ్ళు ఎవరన్నా ఒక ఊరికి వెళ్ళిపోయి నువ్వు సెంటర్ ఓపెన్ చేయవయ్యా అంటే, ప్రభుజీ రాజమండ్రి నుంచి సపోర్ట్ ఉంటుంది కదా అంటే, మొదట్లో కొంచెం సపోర్ట్ అది ఉంటుంది కదా, ఎప్పుడన్నా అవసరమైతే ఒక 4 భక్తులను కూడా పంపిస్తారు కదా, లేకపోతే డబ్బులు తక్కువ అయితే కొంచెం అకౌంట్లో డబ్బులు వేస్తారు కదా, ఎన్నో. ఆయన ఏం ఆలోచించలా, 40 రూపాయలు పెట్టుకెళ్ళారు, మారదు అది. ఎంత ధైర్యం ఉండాలా, అది కూడా దేశం కాని దేశం. నేను మొన్న అందుకనే రామనవమి రోజు చెప్పాను, హనుమంతుడు ప్రభుపాదుల వారు సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. సముద్రం దాటి లంకకి వెళ్ళిపోయాడు ఆయన, ఈయన సముద్రాలు దాటి అన్ని దేశాలకు వెళ్ళిపోయారు కృష్ణతత్వాన్ని ప్రచారం చేయడానికి. హనుమంతుడికి చెప్పారు జాంబవంతుడు, ఏం పర్లేదు నువ్వు దాటేస్తావు సముద్రాన్ని అన్నాడు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అనేటువంటి జాంబవంతుడు ప్రభుపాదుల వారికి చెప్పారు, ప్రపంచం అంతా నువ్వు ప్రచారం చేయగలవు అని చెప్పారు.
ప్రపంచం అంతా నువ్వు ప్రచారం చేయగలవు అని చెప్పారు. వెళ్ళిపోయాడు, ధైర్యం ఇచ్చారు. ఎస్, విశ్వాసం. అందుకని మనం ఏంటి అంటే నిత్యం ఒక్క శ్లోకమైన భాగవతం చదవాలి రోజు. అది అభ్యాసం చేయాల. చదవకపోయినా కానీ అట్లీస్ట్ ఏదో ఒక ప్రవచనం అన్న వినాలా. అప్పుడు వినే కొంది మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసం లెవెల్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. సో అందుకని మనందరం కలిసి ఒకరినొకరు కీర్తించుకోవడం కాదు, భగవంతుణ్ణి ఎవరన్నా కీర్తిస్తే అసూయ పడడం అన్నటువంటిది ఏంటి అంటే అసుర లక్షణం. తర్వాత తోటి భక్తులను ఎవరైనా కీర్తిస్తే కూడా మనం దాన్ని ఆనందంగా స్వీకరించడానికి సిద్ధమవ్వాలా. ఎందువల్ల అంటే వారిని కూడా మనం ద్వేషిస్తే ఆ భగవంతుని పట్ల ద్వేష భావన అన్నటువంటిది భక్తుల మీద మనం ప్రదర్శిస్తూ ఉన్నాం అన్నమాట. ఎవరైనా ఒక భక్తుడిని ఎవరైనా కీర్తిస్తే ఆనందపడాలా, దుఃఖపడకూడదు. సో ఇక్కడ ఈ చాణూరుడు ఆయన ఆ ప్రజలు ఏదో భగవంతుడి గురించి గొప్పగా మాట్లాడితే అది అసూయ చెందుతూ ఉంది. అది అసుర లక్షణం. సో అందువల్ల మనం ఎల్లవేళలా ఆ భగవంతుణ్ణి ఆయన యొక్క, ఎందువల్ల అంటే ఒక జీవితం సరిపోదు భగవంతుణ్ణి కీర్తించడానికి. సృష్టి ఆదిలో అనంతశేషుడు భగవంతుణ్ణి కీర్తించడం మొదలుపెట్టాడట. ఎప్పుడు? సృష్టి ఆదిలో. అనంతశేషుడు అంటే ఎన్ని పడగలు ఉన్నాయో తెలియదు, అనంతం, లెక్కబెట్టలేరు. అందుకని ఆయన పేరు అనంతశేషుడు. సృష్టి ఆదిలో మొదలు పెడితే ఇప్పటికి ఆ కీర్తన పూర్తి కాలేదంట. ఇంకా ఒక్క నాలికతో ఎంత కీర్తిస్తే ఆ స్వామిని సంపూర్ణంగా కీర్తించగలం. అందుకని కులశేఖరుడు ఇటువంటి మహాత్ములు అందరూ కూడా చెప్తున్నారు, ఏమయ్యా స్వామి ఒకే నాలుగు ఇచ్చావే, అనంతంగా నిన్ను కీర్తించాలనుకుంటే ఆ ఒక్క నాలుగు సరిపోవట్లేదు. మనకు 24 గంటలు టైంపాస్ కావట్లేదు అని చెప్పి అనుకుంటాం. ప్రభుపాదులు వారు చెప్పారు, ఏదన్నా ఒక వరం నాకు ఇవ్వాలా అంటే ఆ గంటల్లో గడియలు పెంచు స్వామి, ఈ తత్వం ప్రచారం చేయడానికి నాకు టైము సరిపోవట్లేదు అన్నారు. ప్రభుపాదుల వారికి 24 గంటలు సరిపోలేదు ప్రచారం చేయడానికి. కులశేఖరుడు అన్నాడు, ఈ 2 చెవులు ఇచ్చావు స్వామి, సరిపోవట్లేదు వినడానికి ఆ భగవంతుని గురించి. సో అందువల్ల ఇంద్రియాలు కూడా ఎప్పుడు సంతృప్తి చెందుతాయి అంటే ఆ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ ఋషికేశుని యొక్క సేవలో ఈ ఇంద్రియాలని మనం ఎప్పుడైతే కైంకర్యం చేస్తామో, నిమగ్నం చేస్తామో, అప్పుడు ఈ ఇంద్రియాలు కూడా సంతృప్తి చెందుతాయి. లేకపోతే ఆచార్యులు చెప్తున్నారు, ఇంద్రియాలు బుసలు కొట్టే పాములు, అవి అంత సామాన్యంగా లొంగవు. కళ్ళు చూడాలంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది, తినాలంటే తినాలనిపిస్తూనే ఉంటుంది. మొన్నెవరో రామనవమి రోజు చరణామృతాలు తీర్థాలు చాలా పెట్టుకున్నారు, కానీ అన్నీ వదిలేశారు, వేస్ట్ అయిపోయినాయి. కడుపు వద్దు అంటది, చాలు అంటది, కానీ కళ్ళు కావాలంటది. నీ కెపాసిటీ తెలుసుకో, మిగిలింది వితరణ చేయి, వేస్ట్ చేస్తే ఏమొస్తుంది? పంచే దాంట్లో ఉన్న ఆనందం తినే దాంట్లో కూడా ఉండదు. మీకు తెలియదు ఆ విషయం. పంచడం మొదలు పెట్టండి, దాంట్లో చాలా ఆనందం ఉంటుంది, చాలా మాధుర్యం ఉంటుంది. సో అందుకని ఈ ఇంద్రియాలు అవి భూమండలం అంతా అప్పగించండి, మరి చంద్రమండలం సంగతి ఏంటి అంటే ఇంద్రియాలు సంతృప్తి చెందవు. ఎప్పుడు సంతృప్తి చెందుతాయంటే ఆ ఇంద్రియాలకు ప్రభు అయినటువంటి ఆ శ్రీహరి సేవలో ఆ ఇంద్రియాలను మనం ఎప్పుడైతే కైంకర్యం చేస్తామో అప్పుడు సంతృప్తి చెందుతాయి. అందుకనే రామానుజుల వారు విల్లిదాస్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన వాళ్ళ భార్య కళ్ళుని అట్లాగే చూస్తూ ఉంటాడు. నడిచేటప్పుడు కూడా వెనక్కి నడుస్తూ ఆమె కళ్ళు చూస్తూ ఉంటాడు. అందరూ ఆయన హేళన చేస్తారు, వెటకారంగా
నవ్వుకుంటుంటారు అతను చూసి, ఏం పిచ్చాడో చూడండి. కానీ ఒక ఆచార్యుల దృష్టికి సామాన్యుల దృష్టికి వేరే ఉంటుంది వ్యత్యాసం. ఈయనేమో ఆయనకి కరుణ చూపించాలనుకున్నారు. ఏంటయ్యా నీ ప్రయత్నం అన్నాడు. నా భార్య కళ్ళు చాలా అందంగా ఉంటాయి, వాటిని చూస్తూ ఉంటాను నేను. అంతకన్నా అందమైన కళ్ళు చూపిస్తే ఏం చేస్తావు? ఆ కళ్ళకి శరణాగతి పొందుతానంట. ఉండనే ఉండవు, ఉంటే ఏం చేస్తావు? ఆ కళ్ళకి శరణాగతి పొందుతాను. సో అతన్ని తీసుకెళ్ళి ఆ రంగనాథుని యొక్క కమల నేత్రాలు దర్శనం గావింపజేస్తాడు అనమాట. ఎప్పుడైతే ఆ నేత్రాలు దర్శనం చేస్తాడో ఈయన మబ్బు తొలగిపోతుంది, మాయ తొలగిపోతుంది. భగవంతునికి శరణాగతి, ఆచార్యునికి శరణాగతి పొందుతాడు. సో ఇట్లాగా ఈ ఇంద్రియాలను ఆ భగవంతుని పట్ల ఆకర్షితులయ్యేటట్టుగా ఇంద్రియాలని మనం వాటిని ట్రైన్ చేయాలి. అదే భక్తి యోగం. మామూలుగా ధ్యాన యోగంలో ఏంటి అంటే నువ్వు వాటిని నిగ్రహించు అంటారు. కానీ వాటి పని అవి నిగ్రహించడం, ప్రభుపాదులు వారు చెప్తారు, బంతిని నీళ్ళలో చేత్తో తొక్కి పెడితే నీ చేతిలో బలం ఉన్నంత వరకు నీళ్ళలో ఉంటుంది, నీ చేతిలో బలం తగ్గిపోతే బంతి పైకి వచ్చేస్తుంది. అట్లాగే ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించడం కాదు, భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చాలా. అదే భక్తి యోగం. వినాలనుకుంటాం, చెత్త చెదారం వినే బదులు భాగవతాన్నో, భగవత్తుల రామాయణమో, మహాభారతమో వినాల. మాట్లాడాలనుకుంటాం, అనవసరమైన విషయాలు మాట్లాడే బదులు భగవంతుని గురించి మాట్లాడాలి. ఏదైనా పాట పాడాలనుకుంటాం, భగవంతుని గురించి కీర్తించాలి, కీర్తన చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తినాలా అనుకుంటాం, భగవత్ ప్రసాదాన్ని స్వీకరించు. ప్రసాదం కరుణావతారం. ప్రసాదం కరుణావతారం, భగవంతుని యొక్క అవతారం అంటే ప్రసాదం. ఎందువల్ల కరుణావతారం అన్నారు? ప్రవచనం అందరికీ నచ్చదు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చెప్తే కూర్చుంటాడు. కొంచెం ఏదన్నా ఇట్ట కాదురా ఇట్ట బాబు అంటే భార్యాభర్తలు ఇద్దరు ఎన్నోసార్లు గమనించాను నేను, ఒకరినొకరు ఇటు చూసుకుంటారు, సైకిల్ చేసుకొని లేచి వెళ్ళిపోతారు. అలా ప్రవచనంలో కూడా ఇష్టం వచ్చింది చెప్పాలి. కొంచెం కష్టం కలిగేదంటే ఒకరి ముఖాలు చూసుకొని సైకిల్ చేసుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రవచనం అందరికీ ఇష్టం ఉండదు, కీర్తన అందరికీ ఇష్టం ఉండదు, భగవత్ సేవ అందరికీ ఇష్టం ఉండదు. కామన్గా అందరికీ ఇష్టమయ్యేది ఏంటి అంటే ప్రసాదం. అది అందరికీ ఇష్టమే. అందుకనే చూడండి, ప్రవచనంలో తక్కువ ఉంటారు, ప్రసాదం టయానికి అందరూ ఉంటారు. నిన్న కూడా నేను వేరే ఊర్లో ప్రవచనానికి వెళ్ళాను. వాళ్ళు ఏదో దేవాలయం యానివర్సరీ అంటే పిలిచారన్న. ప్రవచనానికి 200-250 మంది ఉన్నారు. ప్రసాదాలు 350 మందికి చేసాము, కానీ అయిపోయాయి అన్నారు. ప్రసాదం టయానికి 450 మంది వచ్చేసారు. సో అందుకనే ప్రసాదం కరుణావతారం. కామన్గా అందరికీ ఇష్టపట్టేది ప్రసాదం ఎవరికైనా. కానీ ఆ ప్రసాదం శక్తి ఏంటి అంటే అది తీసుకుంటే నీలో పరివర్తన తెలియకుండానే కలుగుతుంది. తినాలనుకుంటే ప్రసాదం తిను. అందుకనే వేరే మతస్థులు కూడా మతం పుచ్చుకునేటప్పుడు మీరు ఇంకా మీదట ఎప్పుడు ప్రసాదం తీసుకోకూడదు అంటారు, ప్రతిజ్ఞ చేయించుకుంటారు. వాళ్ళకుండే విశ్వాసం కూడా మనకు ఉండదు ప్రసాదం మీద. కొంతమంది ప్రసాదం ఇచ్చిన చాలా పవర్ఫుల్ ప్రసాదం, మీకు తెలియట్లేదు. వాళ్ళకి తెలుసు వీడు మళ్ళీ ప్రసాదం తినడం మొదలు పెడితే మనలో తెలిసి మళ్ళీ వెళ్ళిపోతాడని. అందుకని ప్రసాదాలు తినకూడదు, బొట్లు పెట్టుకోకూడదు, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం, ఇవన్నీ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాడు వీడు. ప్రసాదం కరుణావతారం. సో ఇంద్రియాలకి అన్నిటికీ కూడా ఆ ఇంద్రియాలకి భౌతికం నుంచి భగవంతుని పట్లకు మరల్చడం. కళ్ళు అందమైనవి చూడాలనుకుంటుంటాయి, వచ్చి సుందరమైన అర్చ విగ్రహాలని రోజు చూస్తూ ఉంటే అప్పుడు ప్రాపంచిక విగ్రహాల పట్ల ఆసక్తి పోయి ఆ దివ్య దేవోత్తమ పురుషుని పట్ల ఆకర్షణ కలుగుతుంది. మనం ఇప్పుడు చూడండి, భక్తిలోకి రాకముందు ఏదైనా భౌతిక విషయాలు, సినిమా పాటలు ఏనాలు, ఇప్పుడు అవి ఎక్కడన్నా పెడితే కూడా సౌండ్లు పెట్టి అబ్బాయి ఇష్టపడుతుంది, అబ్బాయి గోల పెట్టారు వీళ్ళని. ఎందువల్ల అంటే భగవత్ నామం వినడం అలవాటు పడింది కాబట్టి దాని మీద ఆసక్తి పోయింది. సో అందుకని ఇంద్రియాలని
మనం బలవంతంగా నిగ్రహించడం కాదు, భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి భగవంతుని పట్ల మరల్చడమే భక్తి యోగము. అప్పుడేమవుతుంది అంటే నువ్వు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. అప్రయత్నంగా ఆ భగవత్ సేవలో ఇంద్రియాలని నువ్వు నిమగ్నం చేస్తూ ఉంటే అవి పవిత్రం అయ్యే కొంది ప్రాపంచికం పట్ల ఆసక్తి పోయి భగవంతుని పట్ల ఆకర్షణ పెరుగుతుందన్న. సో అందుకని మనం ఈ పరమోత్కృష్టమైన మనుష్య జన్మ మనం పొందిన తర్వాత ఆ భగవంతుడిని చేరుకునేదానికి దీన్ని వినియోగించాలా. ఆ చేరుకునే మార్గం ఏంటయ్యా అంటే నిత్యం భాగవతాన్ని మనం సేవించుకుంటూ, ఆ శ్రవణం చేస్తూ, ఆ భగవంతుడిని సేవించుకుంటూ భక్తియుక్త సేవల్లో మనం నిమగ్నమై ఈ రకంగా ఈ జన్మను సార్థకం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్? అంటే ఇప్పుడు అక్కడ మిగిలిపోతే తీసుకొని వెళ్ళి పంచవచ్చు. అక్కడ వచ్చిన మందిరంకి దర్శించుకొని కార్యక్రమంలో అంతా ఉండి వీళ్ళు ముందే ప్యాక్ చేసేసుకొని అది తీసుకెళ్ళిపోతే ఆ కార్యక్రమానికి ఉండే వాటికి తగ్గిపోతే మళ్ళీ అది మంచిది కాదు. ఒకవేళ లాస్ట్లో మిగిలిపోయింది తీసుకెళ్ళి పంచవచ్చు. మేము ప్రారంభంలో సేవ చేయకుండా ప్రసాదం కూపన్ కూడా లభించదు, సేవ చేసినోడే ప్రసాదం తీసుకునే వాళ్ళం అంటే దాని వెనకాల పరమార్థం అర్థం చేసుకోండి. ఇదేదో ఎవరిదో నువ్వు వెళ్ళి దానం చేసేయడం ఏంటి? నువ్వు కష్టపడి నువ్వు సంపాదించిన దాంట్లో ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెట్టి అది పంచితే అది ఓకే. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మేమే వాళ్ళని ఒకవేళ ప్రశ్నించారనుకోండి, ఏంటంటే అటు ప్యాక్ చేసుకొని వెళ్తున్నారంటే మేమేమన్నా మా కోసమా, పంచడానికే వెళ్తున్నాం. నీదైతే పంచవా, వేరే వాళ్ళది నువ్వేంది పంచేది? సో ఇవన్నీ కూడా సంపూర్ణ అవగాహన లేకుండా చేసేటువంటివి. తర్వాత వాళ్ళు ఏంటి అంటే రెగ్యులర్గా శ్రవణం కూడా చేయరు, అందువల్ల ఎప్పుడూ అపరాధ భావన ఉంటుంది వాళ్ళలో. ఎప్పుడైనా మిగిలిపోతే తీసుకెళ్ళి పంచవచ్చు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా తగ్గించేసి నేనేదో గొప్ప విషయం చేస్తున్నానని చెప్పి అది చేయడం కష్టం. వాళ్ళు రాలేదు కదా గుడికి, వాళ్ళు వచ్చి ప్రవచనంలో కూర్చొని వినడం అన్నీ చేయలేదు. సో వచ్చి విన్న వాళ్ళకి నువ్వు తగ్గించేస్తున్నావు, ఎవడో ప్రాపంచికంగా ఉండేవాడికి తీసుకుపోయిస్తున్నావు అని. అది కూడా కరెక్ట్ కాదు. అందుకనే ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే ఏం చేసినా గురువు పర్మిషన్ తీసుకోవాలా. నీకు అవగాహన లేకుండా నీ మనసుకు వచ్చింది నువ్వు చేసేస్తే దానివల్ల ఏదో ఉద్ధరింపబడతావంటే ఏం లేదు, దానివల్ల నీకు కర్మ వస్తుంది. ఇప్పుడు అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవులు రోమరుచి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ మహాభారతంలో ఏం చెప్తారు అంటే ఆశ్రమంలో పండు కొయ్యాలన్నా కానీ అక్కడ గురువుగారి అనుమతి ఉండాలి. వీళ్ళు అనుమతి లేకుండా ఆకలి దప్పులు తీర్చేటువంటి ఫలాన్ని వీళ్ళు కోసేస్తారు. ఆయన దానికి కోపగించి శపించబోతాడు. సేవల్లో చాలా గొప్ప విశేషాలు ఉంటాయి. సేవలు కొంతమంది ఉంటారు, మనం చుట్టూ ఏదో 4 మొక్కలు వేసాం, ఏంది గార్డెన్ ఉంటే 4 పూలు పూస్తే చూడడానికి అందంగా ఉంటుందని చెప్పి కొంతమంది వస్తారు. ₹1 పెట్టి ఒక మోరో 2 మోరలో కొనుక్కొని వచ్చి భగవంతుడికి అర్పించేది అది వేరే విషయం. ఆ గార్డెన్లోకి దూకేసి వెళ్ళిపోయి ఆ 2, 3 పూలు పూస్తుంటే వాటిని తొంచేసి 5 ఇచ్చి భగవంతుడికి అర్పిస్తారు. అది ఎంత మాత్రం కరెక్ట్? అది గార్డెన్లో అలంకరణ. భగవంతుడికి మాలేస్తే ఎంత అలంకరణో ఆయన గార్డెన్ కూడా పూలు వీటితోటి ఉంటే చూసేదానికి అలంకరణ. అది కూడా ఒక కైంకర్యం. అది నువ్వు కొంతమంది అది కోసి దేవుడికన్నా తెచ్చిచ్చారు, కొంతమంది అది కూడా తీసి చీరలో పెట్టుకుంటారు. అది కోసే చీరలో పెట్టుకుంటారు. ఇవన్నీ అవగాహన లేకుండా చేసేటువంటి పనులు. మనం దర్శనం చేసిన దానికే ఆ దర్శనానికి అలంకరణకి దీనికి ఖర్చు అవుతుంది, అది ఉచితంగా మనం తీసుకోకూడదు అనేటువంటి దృక్పథంతో అక్కడ హుండీ పెట్టి దాంట్లో
వేయాలని పూర్వీకులు పెద్దలు ఎన్నో కాలం నుంచి వాళ్ళు నిర్ణయాలు చేశారు. అవన్నీ కూడా ఎందుకు అక్కడ హుండీ పెడతారు అంటే, మనం ప్రసాదం తీసుకున్నాం, దానికి ఖర్చు అవుతుంది, అలంకరణకు ఖర్చు అవుతుంది, అన్నిటికీ మన శక్తి కొద్దీ ఏదో ఆ కైంకర్యాలకి ఉపయోగపడినాయి అని చెప్పి అక్కడ ఆ విధానాలు ఇవన్నీ పెట్టారు. మనం ఆ టెంపుల్ నుంచి వచ్చింది మనం ఏదో మెహర్బానికి వినియోగించుకోవాలంటే అది కర్మ మళ్ళా. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శీల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, రాధా పార్థసారథి కి, రాధా కృష్ణ చంద్ర కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ కి, గోవింద శ్రీనివాస్ కి, గౌర్ నితాయ్ కి, నితాయ్ గౌర్ ప్రేమానందే.